హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్ కొత్త వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకుని ట్రై చేయండి. అయితే ఈరోజు వచ్చేసి మనం కల్కి పార్ట్ 2 గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే మన నాగేశ్వర గారు అయితే మూవీ వచ్చేసి మనకు జూన్లో అయితే 2024లో అయితే రిలీజ్ అయింది. అయితే మూవీస్ అయితే మనకి ఎంత ఘన విజయం సాధించినట్టు అందరికైతే తెలుసు. ఈ మూవీ వచ్చేసి దగ్గర 1200 కోట్లు అయితే దగ్గర కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ అయితే బెస్ట్ బెస్ట్ మూవీ అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ మూవీ హిందీలో అయినా సరే, బాలీవుడ్‌లో హిందీలో, టాలీవుడ్‌లో, తర్వాత హాలీవుడ్‌లో, తర్వాత కన్నడ, తమిళ్ ఇండస్ట్రీలో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఆడిందని చెప్పవచ్చు. అయితే ఈ పార్ట్ 2 కొరకు అయితే చాలామంది అయితే లీగల్‌గా వెయిట్ చేస్తున్నారని చెప్పేసి చాలా అయితే మనకు సందర్భాలైతే నాగార్జున గారు కూడా చెప్పిండ్రు. అయితే ఈ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? మూవీలో ఏమేం కొత్త క్యారెక్టర్స్ పార్ట్ 2లో ఉండబోతున్నాయి. ప్రభాస్ గారు మూవీ షూటింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిందో లేదా, ఈ మూవీ ఎప్పటి వరకు వస్తది మనకైతే ఈ వీడియోలో కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఛానల్ కొత్తగా వస్తున్న లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయనీకి ట్రై చేయండి. అయితే మనమైతే ఫస్ట్ అయితే ప్రభాస్ గారు అయితే 'రాయసాబ్' మూవీ గురించి అయితే బిజీలో అయితే ఉన్నారు. ఆయన షూటింగ్ అయితే ఇప్పుడు మనకు ఆహ్, స్ జూ జ మార్చ్‌లో అయితే కంప్లీట్ అయిపోతది షూటింగ్ అయితే. మార్చ్‌లో కంప్లీట్ అయిపోయినాక ఆయన ప్రమోషన్‌లో అయితే తిరగడం అయితే స్టార్ట్ అయితది. ప్రమోషన్ అయితే అది ఏం పెద్ద ఇష్యూ అయితే ఏం కాదు. ప్రమోషన్స్ అయితే అప్పుడప్పుడు వెళ్తే అది సరిపోతదని చెప్పేసి అయితే వాళ్ళైతే నాగార్జున గారైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ మూవీ వచ్చేసి మనకు 2026 వరకి మనకైతే లాస్ట్ డిసెంబర్ వరకైతే మూవీ తీయాలని చెప్పేసి అయితే నాగార్జున గారైతే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పిండ్రు. మళ్ళీ ఆ ప్రభాస్ గారికి అప్పటి వరకు డేట్స్ దొరుకుతాయా లేదా అనేది మనకైతే క్లారిటీ అయితే తెలవదు. ఫస్ట్ వచ్చేసి మనకు 'రాయసాబ్' మూవీ తర్వాత 'ఫౌజీ' మూవీ ఉంది. 'ఫౌజీ' మూవీ తర్వాత నెక్స్ట్ వచ్చే మూవీ తర్వాత మనకు 'సందీప్ రెడ్డి వంగ' తోటి 'స్పిరిట్' మూవీ అయితే ఒకటి తీయబోతుండ్రు కదా! ఆ 'స్పిరిట్' మూవీ ఇది 'రాయసాబ్' షూటింగ్ అయిపోయిన తర్వాత 'స్పిరిట్' మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ మూవీ పరంగా అయితే మూవీ వచ్చేసి మన కాన్సెప్ట్ మనకు పార్ట్ 1 అయితే పార్ట్ 2లో లాస్ట్‌లో క్లైమాక్స్ ఇచ్చిన ట్విస్ట్ మాత్రం చిన్నగా అయితే మామూలుగా అయితే ట్విస్ట్ కాదు. ఏ సినిమా ఇయ్యలేని ఎలివేషన్ అయితే మనకు 'కల్కి పార్ట్ 2లో అయితే ఇచ్చినారు. మనకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చిండ్రు. మనకైతే లాస్ట్ క్లైమాక్స్‌లో ప్రభాస్ గారిది ఆ కర్ణ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంక సినిమా గురించి చెప్పాలంటే సినిమా ఎక్స్‌పెక్టేషన్ మనకు 'కమల్ హాసన్' గారి యాక్టింగ్‌ని సెకండ్ హాఫ్‌లో అయితే చూడబోతున్నాం. ఆయన యాక్షన్ సీన్స్, ఆయన డ్రామా మనకు సెకండ్ సెకండ్ పార్ట్‌లో అయితే కనిపించబోతుంది. తర్వాత విజయ్ దేవరకొండ గారైతే ఈ మూవీలో యాక్ట్ చేయడం అయితే జరిగింది. తర్వాత మన అమితాబ్ బచ్చన్ గారు కూడా అయితే దీనిలో అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళైతే నెక్స్ట్ లెవెల్ అయితే నెక్స్ట్ క్యారెక్టర్ అయితే ఒదిగిపోతారని చెప్పవచ్చు. మనకు అమితాబ్ బచ్చన్ గారి ఈ క్యారెక్టర్ మాత్రం సెకండ్ పార్ట్‌లో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందంట. తర్వాత ఒకటి వచ్చిన న్యూస్ ఏందంటే మనకి లాస్ట్‌లో క్లైమాక్స్‌లో ప్రభాస్ గారు అయితే కార్‌లో వచ్చేసి మనకు ఆహ్, హ్మ్. కమల్ హాసన్ గారు పట్టుకుంటారు. సోదరా వెళ్ళకు సోదరా అంటే పట్టుకొని అయితే బండి అయితే తీసుకెళ్ళి వెళ్తే చిట్టి చెప్తారు కదా! ఇప్పుడు ఈ బటన్ నొక్కితే మనం ఎక్కడ వేలేసి పడతామో మనకే తెలవదు కదా! అని చెప్పేసి అయితే చిట్టి అనడం అయితే కూడా అంటే వినకుండా ప్రభాస్ అయితే ఆ బటన్ అయితే ఒత్తుతారు. ఆ బటన్ ఒత్తిన తర్వాత అది పోయి వేరే దానిలో అయితే పడితే అప్పుడైతే మనకి ఏలియన్స్ అటాక్స్ అయితే జరుగుతాయి ప్రభాస్ గారికైతే. ఆ ఏలియన్స్ అటాక్ కూడా ఉండబోతుందని చెప్పేసి నాగార్జున గారు అయితే చెప్పిండ్రు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏలియన్స్ కూడా ఉండొచ్చు చెప్పలేం బహుశా అని చెప్పేసి అయితే చెప్పిండ్రు మనకు నాగార్జున గారైతే. ఏమో మరి ఏలియన్స్ చెప్పినట్టయితే ఏలియన్స్ కూడా ఉండవచ్చు ఈ మూవీలో వచ్చేసి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా మూవీ పరంగా మాట్లాడేది ఈ మూవీ దగ్గర దగ్గర వచ్చేసి సెకండ్ పార్ట్ గట్టిగానే కొట్టబోతుంది. 3000 కోట్లు కొట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో, ఫస్ట్ పార్ట్ లాగా తీసిన సెకండ్ పార్ట్‌లో నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టబోతున్నారు. కొంచెం మహాభారతం అయితే దీనిలో కొంచెం లాంగ్ టైమ్‌లోనే చూపించబోతున్నారు అని చెప్పేసి చెప్పవచ్చు. సెకండ్ పార్ట్‌లో వచ్చేసి మనకు ఆహ్, ప్రభాస్ గారు ప్రభాస్ గారికి తర్వాత కమల్ హాసన్ గారికైతే ఒక ఫైట్ అయితే ఉండబోతుందంట. ఆ ఫైట్‌లో మాత్రం నెక్స్ట్ లెవెల్ సీన్స్ అయితే పెట్టిండంట మనకు. కల్కి పార్ట్‌లో అయితే అన్నీ మనకి ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ అయితే చెప్పిండ్రు మనకైతే నాగార్జున గారు. వీళ్ళిద్దరి ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందంట. ఏలియన్స్ ఫైట్ ఒకటి ఉండబోతుందంట. తర్వాత మనకు అమితాబ్ బచ్చన్ గారైతే ఇంకొక క్యారెక్టర్ అయితే చేయబోతున్న. ఆ క్యారెక్టర్ అయితే ఒక డ్రామా క్యారెక్టర్ వేసి అయితే చేయబోతున్నారంట. ఆ తర్వాత వచ్చేసి మన ఫస్ట్ పార్ట్‌లో అయితే కొంతమంది విలన్స్ చనిపోయిండ్రు కదా! సెకండ్ పార్ట్‌లో అంతకన్నా మించిన విలన్స్ అయితే పెట్టబోతున్నారంట మనకైతే కమల్ హాసన్ గారు. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకైతే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ సెకండ్ హాఫ్‌లో అయితే చాలా బాగుంటదని చెప్పేసి అంటున్నారు. ఇంకొకటొచ్చేసి మనకు ప్రభాస్ గారైతే
ప్రభాస్ గారికి తర్వాత మనకు 'దీపికా పదుకొనె' పుట్టిన బాబు గూడా ఎలా పెద్దగయిన దేవుడు కృష్ణుడు అవతారం ఆయన. ఆయన ఎంత పెద్దగయ్యి మన 'కల్కిలాగా' అయ్యి ఇట్లా అవతారం ఇచ్చి కమల్ హాసన్ గారిని చంపిననేది మనకైతే సెకండ్ పార్ట్‌లో అయితే కంప్లీట్ అయితదా? లేకపోతే ఈ పార్ట్ ఇంక ఇట్లానే కంటిన్యూ అయ్యి చెప్పేసి మనకు థర్డ్ పార్ట్ అయితే పెడతారా అనేది మనకైతే ఈ సినిమా సెకండ్ పార్ట్ పెట్టినాక తెలుస్తది. నాకు తెలిసిన వరకి మూవీ దగ్గర దగ్గర 3000,00,00,000 అయితే కలెక్ట్ చేయొచ్చు. మీరెంత కలెక్ట్ చేయొచ్చో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్ చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్ అయితే సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. అయితే మనకైతే రీసెంట్‌గా ఛానెల్ ఛానెల్ స్టార్ట్ చేసి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.